హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ టొమాటో పులావ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. రొటీన్గా ఎప్పుడూ కర్రీసే కాకుండా సింపుల్గా ఇలా టొమాటో పులావ్ తయారు చేసుకుందాం రండి. మరి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు 4 to 5 టొమాటోస్ని తీసుకొని చిటికెడు పసుపు వేసుకొని తొక్క సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత తొక్క తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, జీడిపప్పు, ఆనియన్స్ అండ్ రెడ్ చిల్లీస్ వేసుకొని 2 to 3 minutes ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 కప్ టమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని క్లీన్ చేసేసుకొని వేసేసుకోండి. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. వేడి వేడి టొమాటో పులావ్ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.